ఇప్పటివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలామంది ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ కొంచెం దూరంగా ఉంటూ వస్తున్నారు. సో ఓటమి దాన్ని జీర్ణించుకోలేక కొంత దూరంగానే ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే అందరూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం నాతో ఉన్నారు రాప్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు. సో ఒకసారి ప్రకాష్ రెడ్డి గారి దగ్గర ఆయనతో మాట్లాడదాం. చాలా రోజుల తర్వాత ఆయన రాప్తాడు కూడా వెళ్ళట్లేదుట ఈ మధ్యకాలంలో. ఎందుకు వెళ్ళట్లేదు, అదేవిధంగా కొన్ని అంశాలు ఇసుక పాలసీకి సంబంధించి, అదేవిధంగా ఆయన గత చరిత్ర గురించి, ఫ్యాక్షన్ రాజకీయాల గురించి, అనంతపురంలో రాప్తాడులో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ రాజ్యమేలుతున్న పరిస్థితిలో ఆయన ఏ రకంగా మనగలుగుతున్నారు, ఈ అన్ని విషయాలు కూడా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారి ద్వారా తెలుసుకుందాం. నమస్తే అండి ప్రకాష్ రెడ్డి గారు. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాను సార్. ఏదైనా అనంతపురం నుంచి మా కార్యకలాపాలన్నీ జరుగుతూ ఉంటాయి. అక్కడి నుంచి ఒక 25 కిలోమీటర్ల దూరంలో నా స్వగ్రామం తోపుదుర్తి. అవును. సో నేను అనంతపురంకి వారానికి ఒక 2-3 రోజులు అనంతపురంలో ఉన్నా కూడా ఒక 10 వివాదాస్పదమైనటువంటి సంఘటనలు జరిగాయి. అందులో అత్యంత ప్రధానమైనటువంటిది వచ్చేసి తిరుపతి లడ్డు వివాదం. సో ఇది శిశుపాలుని 100 నేరాల్లో 100వ నేరంగా మనం పరిగణించవచ్చు. గత 100 రోజుల్లో మనం తీసుకున్నటువంటి 10 దుర్మార్గమైన నిర్ణయాలు అనవచ్చు, జరిగినటువంటి దుర్మార్గమైన సంఘటనలు అనవచ్చు. అది ఎట్లా అదే ఎప్పుడో జరిగిందని చెప్తున్నారు కదా మీ దీంట్లో క్లారిఫైడ్గా ఎవరైనా మీడియా ముందు మాట్లాడాల్సింది మీడియా ప్రతినిధులు కావచ్చు, రాజకీయ పార్టీ నాయకులు కావచ్చు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చినటువంటి నెయ్యి వ్యాన్లలో, లారీల్లో, ట్యాంకర్లలో కల్తీ జరిగింది అనేసి వాటిని రిజెక్ట్ చేశామనేసి టీటీడీ ఈవో చెప్పిన తర్వాత తన ప్రభుత్వంలో జరిగినటువంటి ఒక తప్పును తన నోటీసులోకి వచ్చిన తర్వాత దాన్ని జగన్ గారి ప్రభుత్వంపై నెట్టేసేటువంటి ప్రయత్నం చేసి బోల్తా పడ్డారు చంద్రబాబు నాయుడు గారు. చివరికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడంతో చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి సిట్టును రద్దుపరిచి సుప్రీంకోర్టు స్వయంగా ఒక విచారణ టీంని ఫామ్ చేసిన తర్వాత సిట్టును రద్దు చేయలేదు. సిట్టు ఉన్నది. అవును, ఉన్నది. రద్దు చేస్తే తప్పుగా కాదని అదేమి తప్పు కాదు, వాడు చేస్తుంది ఏమి అంటే దాన్ని ఏమి మేము రద్దు చేయట్లేదని చెప్పింది సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన 2 అధికారులను, సిబిఐకి సంబంధించిన 2 అధికారులు నియమించిందంటే చంద్రబాబు వేసుకున్నటువంటి విచారణ టీం ఏదైతే సిట్ ఉందో దానిపైన సుప్రీంకోర్టుకు నమ్మకం లేకనే సుప్రీంకోర్టు చేసిన 10 కామెంట్స్ లో ప్రధానమైనటువంటి ఇది కూడా కామెంటే తప్పు పట్టట్లేదు అని చెప్పి వినండి. సుప్రీంకోర్టు చేసినటువంటి ప్రధానమైన కామెంట్స్ లో ఈ నెయ్యిని రిజెక్ట్ చేశాము అని టీటీడీ ఈవో చెప్పిన తర్వాత, దాన్ని ఎక్కడా వాడలేదనేసి తేల్చి చెప్పిన తర్వాత ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ నెయ్యిని వాడారు, లడ్డూలో నెయ్యిని ఏ నెయ్యి అయితే వాడినారో అందులో జంతువుల కొవ్వు ఉంది అనేసి మీరు ప్రకటన చేయడం ముఖ్యమంత్రి స్థాయిలో ఏ మేరకు సబబు? మీరు సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఇది రాజకీయాల నుంచి కనీసము దేవుడినైనా కూడా ఎగ్జంప్షన్ ఇవ్వండి, భగవంతునైనా ఇవ్వండి. అదే విధంగా మీరే ఒక జడ్జిమెంట్కి వచ్చి, మీరే ఒక కన్క్లూజన్కి వచ్చి మీరు వేసిన సిట్టు ఏ విధంగా జస్టిఫికేషన్ చేస్తుంది, కాబట్టి మీది కరెక్ట్ కాదు, మేము నిర్ణయం తీసుకుంటాము అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. సో అందులోన ఎక్కడే కానీ ఆ నెయ్యి లడ్డూలలో కలిపారు, వాడారు అనేటువంటిది మీరు ఎంక్వైరీ చేశారా? పోనీ లడ్డూలను ఏమైనా మీరు ల్యాబు పంపించారా? అది ఎక్కడైనా తేలిందా? అటువంటిది ఏమీ లేనప్పుడు ఎట్లా కంక్లూజన్కి వస్తారు? అదేవిధంగా ప్రీ డిటర్మైన్డ్ మైండ్తో మీరు చేసిన కామెంట్స్కు సపోర్టింగ్ అనే మీ వ్యవహార శైలి, మీరు మీ పార్టీ, మీ డిప్యూటీ సీఎం వ్యవహార శైలి ఉందనేది అర్థమైంది. సరే, సిట్ విచారణ జరుగుతోంది, మనం దాని గురించి ఇంకా ఎక్కువ మాట్లాడినా ఇంకా చాలా ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి ఇది ఒకటి దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించి దేశవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు పరువు పోగొట్టుకున్నటువంటి ప్రధానమైనటువంటి సంఘటన ఇది. రెండవది, ఆయన అసెంబ్లీలో ఈరోజు ఈ సూపర్ 6 హామీలన్నీ చూస్తూ ఉంటే భయం వేస్తూ ఉంది అనేసి, నాకు 40 సంవత్సరాల అనుభవము, నేను అనుభవజ్ఞుడిని కాబట్టి రాష్ట్రంలో సంపద సృష్టించగలుగుతానని నోటికి వచ్చిన అబద్ధాలని చెప్పి ప్రజలకు ఏం కావాలంటే ఇట్లా నీకు 15,000 అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళందరికీ నీకు ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పి అబద్ధాలతో ప్రజల్ని మోసం చేసి ఆ మోసపూరితమైన వాగ్దానాల వల్ల ఓట్లు ఎంచుకొని అధికారంలోకి వచ్చిన నెల రోజుల లోపలే
చేతులు ఎత్తేసినటువంటి ప్రభుత్వం ఇది. వీరు చెప్పిన సూపర్ 6లో ఒక ఏదైతే పెన్షన్స్ 4,000 చేసింది మినహా మీరు ఎక్కడే కానీ ప్రతి ఒక్క మహిళకు కూడా నెల 1,500 ఇస్తానన్న దానికి సంబంధించి ఇంతవరకు ఒక ఊసే లేదు. మహిళల్ని నేరుగా మోసం చేశారు ఇందులో. అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించి నిన్న ఏదో ఒక కేబినెట్ మీటింగ్లో మాట్లాడింది తప్ప మళ్ళీ కొత్త హామీలు ఇచ్చేటువంటి ప్రయత్నం తప్ప ఈ రోజు వరకు నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళకి నిరుద్యోగ భృతి కానీ లేదా ఉద్యోగాల కల్పన అనేది ఇటువంటి మాటే లేదు, ఆ ప్రసక్తి లేదు. ఉన్న ఉద్యోగాలని కూడా దాదాపుగా 2.5 లక్షల మంది వాలంటీర్లను ఓడగొట్టారు. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో చాలా మందికి వాళ్ళని తీసేసారు. కాంట్రాక్ట్ కార్మికుల వ్యవహారం నడుస్తోంది అంతే. దాన్ని శైలిలోకి పెడతామని చెప్పి తీసుకొచ్చిన ప్రపోజల్ వీళ్ళదేగా, మీరు చేయలేదుగా ఆ పని. మేము ప్రైవేటైజేషన్కి అగెనిస్ట్. జగన్ గారు విశాఖ ఉక్కు ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయడం లేదా దాన్ని అమ్మడం అనే దాన్ని వ్యతిరేకించారు. మరి ఆ విధంగా వ్యతిరేకిస్తూ దాన్ని అనేక ప్రసంగాలు అనేక వేదికల మీద మాట్లాడిన పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ ఈరోజు 2 బాయిలర్స్ను నిలబెట్టేసి కొంతమంది కార్మికులను తొలగించేసి దాన్ని అమ్మకానికి దగ్గరగా కేంద్ర ప్రభుత్వం మడుగులొత్తుతూ వీళ్ళు పనిచేస్తాం. అది శైలిలోకి ఉన్న కార్మికుల్ని చాలా మందిని శైలిలోకి తీసుకోవాలని పర్మనెంట్ ఎంప్లాయీస్ ఇప్పుడు ఇచ్చిన హామీలకే దిక్కు లేదండి. ఇప్పుడు ఆ పరిస్థితుల్లో అక్కడ ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా, కార్మికుల నుంచి వ్యతిరేకత రాకుండా తప్పించుకోవడానికి ఏది నోటికి వస్తే అది చెప్తా ఉన్నారు. కానీ దీన్ని అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు దేశంలోని అనేక ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేసి డైల్యూషన్ చేసిన తర్వాత ఈరోజు ఒక విశాఖ ఉక్కు ప్లాంట్ను మాత్రం దీన్ని కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం దీన్ని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిపి సెయిల్ అనేది కూడా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ దాని ఆధ్వర్యంలో నడుపుతారా? సో స్లోగా నిదానంగా అందరు కూడా ప్రజలే ఉద్యమాలు చేస్తారు. ప్రజల ముందు నడిచేటప్పుడు ఆటోమేటిక్గా నాయకులు వెనకంబడిపోతారు. ఈరోజు జరగబోయే కాలం అదే. గతంలో కూడా అంతే, 19కి ముందు కూడా అంతే. ప్రజల ముందు నడిచారు. జగన్ గారు పాదయాత్ర చేస్తున్నారంటేనే ప్రజల ముందు నడిచారు. ప్రజలు నడిస్తే ఇళ్లలో ఉన్న నాయకులంతా వెనకాల ఫాలో అయ్యారు. ఇప్పుడు కూడా జరగబోయేది అదే. రాబోయే రోజుల్లో మీరు అదే ఆశిస్తున్నారా? 100% జరిగేది అది. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తికి ఆయన గెలవాలి లేదా ఆయన ఓడాలి అంతే. జగన్ గారిని గెలిపించాలని 19లో ఓట్లు వేశారు. 19లో వైసీపీ క్యాడర్ మొత్తం కూడా జగన్ గారు ఏదైతే ఒక ప్రపంచాన్ని సృష్టించారో పాదయాత్రతో ఇది ఏదైతే వచ్చిందో ఒక వేవ్ ఏదైతే వచ్చిందో ఆ వేవ్ను దృష్టిలో పెట్టుకొని క్యాడర్ అందరూ కూడా గట్టిగా పనిచేశారు. ప్రభుత్వం రాబోతుందని ముందే తెలిసిపోయింది, గట్టిగా పనిచేశారు. 24లో గమనిస్తే 19 వరకు టీడీపీ వారు ఏదైతే నీరు చెట్టు లాంటి పథకాల ద్వారా దోపిడీలు చేశారో బాగానే సంపాదించుకున్నారో ఆ విధంగా మనం సంపాదించుకోలేకపోయాం కదా. ఈయన ప్రజలకు ఇస్తున్నారు కదా పథకాలు, వాళ్ళకి ఇచ్చినవే మాకు వస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి పార్టీకి పనిచేసిన దానికి మాకు ఏమి ఇచ్చారు అనేటువంటి ఒక నిరాశతో క్యాడర్ దాదాపుగా మనకు పనిచేయలేదు. సో ఎమ్మెల్యేలు ఎంతసేపు మా నియోజకవర్గానికి అభివృద్ధికి నిధులు రాలేదు అనేది ఎమ్మెల్యేలు, క్యాడర్ ఏమో ఆదాయం రాలేదు, పట్టించుకోలేదు. ఎమ్మెల్యే గడపకి వెళ్తా ఉన్నాడు, ఇదిగో ఈ పథకాలన్నీ ఇచ్చారు కదమ్మా జగన్ గారు అని చెప్తా ఉన్నారు, చెప్పుకుంటే వెళ్తా ఉన్నారు. సో ఎమ్మెల్యేలు ప్రజల దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి. మామూలుగా జనరల్గా రాజకీయ పార్టీలు ఎలా ఉంటుందంటే డీసెంట్రలైజేషన్ ఉంటుంది. బూత్ లెవెల్ నుంచి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి, ఎక్కడికక్కడ వాళ్ళ పని అక్కడ చేస్తే ఎమ్మెల్యే వాళ్ళ